తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోంతా తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఏ జిల్లాలలో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యింది, రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. మ్యామ్, మోంతా తుఫాను ప్రభావం ఇంకా ఎన్ని రోజుల పాటు తెలంగాణ రాష్ట్రం మీద ఉండే అవకాశం ఉంది? మోంతా తుఫాను మనకి ఇప్పుడు ప్రస్తుతము 17 degrees నార్త్ లాటిట్యూడ్ మరియు 81.3 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద ఆంధ్రప్రదేశ్లో కేంద్రీకృతం అయ్యింది. అయితే మనకు చూసుకుంటే కొన్ని గంటల్లో 6 to 12 అవర్స్లోనే ఇది ఇంటెన్సిటీ తగ్గి ఒక తీవ్ర వాయుగుండంగా మరియు వాయుగుండంగా కూడా బలహీనపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇది క్రమేపీగా చూసుకుంటే రానున్న 6 అవర్స్లోని తెలంగాణలో కూడా మనకి ఇది ప్రవేశించే అవకాశాలు ఉంది యాజ్ అ డిప్రెషన్. సో దీని యొక్క ప్రభావం మనం చూసుకుంటే ఆల్రెడీ ఈరోజు ఉదయం నుంచి భారీ అతి భారీ వర్షాలు అట్లాగే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్స్ కూడా రాబోయే 24 అవర్స్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా దీని యొక్క ప్రభావం ఈస్టర్న్ సెక్టర్, సెంట్రల్ డిస్ట్రిక్ట్స్, నార్త్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రోజు మనం రెడ్ వార్నింగ్ తెలంగాణ ప్రాంతానికి, రేపు ఎల్లో వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఇక్కడ మనకి మ్యాప్ చూసుకుంటే కనుక ఈ మూలుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్ ఈ ప్రాంతం అంతటా కూడా మోడరేట్ రెయిన్స్ టు హెవీ రెయిన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే సూర్యాపేట్, జనగాం, యాదాద్రి, వరంగల్, మహబూబాబాద్, సిద్దిపేట్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ ఈ ప్రాంతాలు చూసుకుంటే హెవీ రెయిన్స్తో పాటుగా వెరీ హెవీ రెయిన్స్ కూడా 1-2 చోట్ల ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే మనకి ఎక్కువగా కూడా ఫేవరబుల్ జోన్ చూసుకుంటే కనుక వరంగల్, ఉమ్మడి వరంగల్ ఏదైతే ఉందో హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ ప్రాంతాల్లో కూడా హెవీ రెయిన్స్తో పాటు 1 or 2 ప్లేసెస్ ఎక్స్ట్రీమ్లీ హెవీ కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నందున ఆ ప్రాంతానికి రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఏ జిల్లాలలో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యింది నిన్నటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే? గడిచిన 24 గంటల్లో చూసుకుంటే మనకి ఎక్కువగా కూడా నాగర్ కర్నూలు ప్రాంతంలోని తీరం తాకే టైంకి ఆ క్లౌడ్స్ అవి కూడా మనకి సౌతర్న్ సెక్టర్లోని ఎక్కువగా ప్రభావం కనపడింది. మహబూబ్ నగర్, వనపర్తి, అలాగే నాగర్ కర్నూలు, నల్లగొండ ఈ ప్రాంతాల్లోని అతి భారీ వర్షాలు 20 ప్లేసెస్లోని, అట్లాగే 4 చోట్ల మనకి అతి భారీ వర్షాలు 17 సెంటీమీటర్స్ వరకు కూడా నాగర్ కర్నూలులో మనకి వచ్చింది. అట్లాగే చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్ డేటా ప్రకారం 20 సెంటీమీటర్స్ కూడా నాగర్ కర్నూలు ప్రాంతంలో AWS ప్రకారంగా నమోదవటం జరిగింది. అయితే ఈ రోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు, అక్కడి అధికారులతోటి ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తున్నారు? ఆల్రెడీ అధికారులకు నిన్నటి నుంచే మనకి ఇటువంటి సైక్లోనిక్ స్టార్మ్ అది తెలంగాణ ప్రాంతానికి కూడా ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్, వేరే డిపార్ట్మెంట్స్ కూడా మనము ఈ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా జారీ చేయటం జరుగుతూ వస్తుంది. ఈమెయిల్స్ ద్వారా కానీ, అట్లాగే ఇవి కూడా మనము వాట్సాప్ మెసేజెస్ ద్వారా, అట్లాగే ఫోన్స్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని చేస్తూ వస్తున్నాం. మొత్తంగా ఇంకా ఎన్ని రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది? రాష్ట్రంలో చూసుకుంటే రాగల 24 గంటల్లో ఈ సైక్లోన్ యొక్క ఎఫెక్ట్ కనిపించే అవకాశం ఉంటుంది. రేపు మనకి నార్త్ తెలంగాణలో 2-3 జిల్లాల్లోని మనకి మోడరేట్ రెయిన్స్ కానీ 1 or 2 ప్లేసెస్ 7 above ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, మిగతా జిల్లాలలో ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరీష్ తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.